హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను డాలస్లో జరిగిన రాయలసీమ అసోసియేషన్ ఈవెంట్కి అయితే వచ్చానమాట. సో ఇదే ఇలా ఫస్ట్ టైం రావడం అనమాట. యుఎస్కి వచ్చినప్పటి నుంచి రాయలసీమ అసోసియేషన్ ఈవెంట్ ఇంతకుముందు అయితే ఎప్పుడు ఎక్కడ కండక్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ డాలస్లో కూడా అందరూ అన్ని స్టేట్స్ నుంచి, అన్ని ప్లేసెస్ నుంచి, అన్ని జిల్లాల నుంచి ఎక్కువగానే ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా రాయలసీమ అసోసియేషన్ ఈవెంట్ జరిగింది. చాలామంది ఉన్నారు రాయలసీమ వాళ్ళని ఇప్పుడే తెలిసింది నాకైతే. సో ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చామన్నమాట. చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే, చాలా చాలా బాగుంది. మేయర్స్ పార్క్ అని మెక్నీలో ఉందన్నమాట. ఇంటికి చాలా దగ్గరగా ఉంది. ఎలానో వీకెండ్ వచ్చింది కదా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, మనం చదువుకున్న ఫ్రెండ్స్ కానీ మనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కలుద్దామని చెప్పి మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామన్నమాట. అందుకనే వచ్చాము ఇప్పుడు. సో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మాతో పాటు చూసి ఈ వీడియోని ఎంజాయ్ చేసేసేయండి. లొకేషన్ చూడండి, ఆ బ్రిడ్జ్ కానీ, వాటర్ లొకేషన్, లేక్ ఏరియా చాలా బాగుందన్నమాట. వీళ్ళు అసలు ఈ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. మంచి లొకేషన్లో సెలెక్ట్ చేసుకున్నారు ఈ పిక్నిక్ ఏరియాని. చాలా చాలా పెద్దగా ఉందన్నమాట పార్కింగ్ కానీ, ఆ ఏరియా కానీ. సో ఎవరైనా ఫుడ్ అంతా తెచ్చుకొని ఎక్కడైనా కూర్చోవచ్చు. సో బాగా స్పేషియస్గా పిల్లలు ఆడుకోవడానికి కానీ స్పేస్ అంతా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే అక్కడ జరుగుతుంది, అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ జరుగుతుందన్నమాట ఈవెంట్. మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో ఎలా ఉందో చూసేద్దాం. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం అయిపోయిందనమాట. 12-12:30 దాకా. సో అప్పటికే చాలామంది వచ్చారు. ఇక్కడైతే చూడండి, రాయలసీమలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ చేశారు. తర్వాత లేపాక్షి, పుట్టపర్తి, అన్నమాచార్య అన్నీ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, దానిన్నింటినీ ఇలా డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి, ఎర్ర కారం దోశలు సూపర్గా ఉన్నాయన్నమాట. కడప కారం దోశలు వేస్తున్నారు. అసలు చాలా రకాలుగా కారం దోశ అసలు పప్పుల పొడి వేసి చాలా చాలా బాగుంది. అందరు చూడండి, రోజు ఇంట్లో దోశ తిన్నా హోటల్లో నిల్చున్నట్టు అందరు ఆ దోశల కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. తర్వాత రాయలసీమ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఉగ్గాని. అటు చూడండి, ఉగ్గాని ఎన్ని ట్రేస్ ఉన్నాయో. సో అందరు ఫుల్గా తినేస్తున్నారనమాట. ఉగ్గాని, దోశలు అసలు అంతమందికి ఎంత ఓపిక్గా వేస్తున్నారంటే వాళ్ళు దోశలు అవి చాలా బాగా, అందులో చాలా టేస్టీగా ఉన్నాయండి వాళ్ళు వేసిన దోశలు. హోటల్లో ఇలా మనము ఇంట్లో వేసుకుంటాం కానీ ఇలా వచ్చి నిల్చొని అమెరికాలో హోటల్ దోశలాగా తింటే ఎంత బాగుంటుంది కదా, అందులో ఇలా పార్కులో సూపర్ అనమాట. చూడండి ఆయన ఎంత బాగా వేసాడో ఎర్రకారం దోశ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ఇంకా మొత్తం అందరికీ కావాల్సిన మ్యాంగో లస్సీ. ఫస్ట్ రాయలసీమ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, ఫస్ట్ స్వీట్ అనగానే శనగబాళ్ళ పాయసం అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఏ పండగ అయినా ఏదైనా అప్పట్లో ఓన్లీ శనగబాళ్ళ పాయసమే చేసేవాళ్ళు. సో అదే చేశారనమాట వాళ్ళు. సో చాలా బాగా చేశారు. సో అదైతే తినేసాము. ఇంకా అందరూ ఇక్కడ చూడండి, మొత్తం అంతా వెజ్ నాన్ వెజ్ సెక్షన్స్ పెట్టారు. రాగి సంగటి, గుత్తొంకాయ, మటన్, చికెన్, పచ్చళ్ళు, పల్లీలు, శనగిత్తనాల చట్నీ లేకుండా అసలు ముద్ద తినరు కదా, రాగి ముద్ద. సో ఇదండి రాగి ముద్ద. ఇదైతే వెజ్ అనమాట. మేము వెజ్జే ట్రై చేసాం కాబట్టి. సో రాగి ముద్ద, గుత్తొంకాయ, పలావు, తర్వాత వైట్ రైస్, పప్పు, శనక్కాయల చట్నీ. సో ఇవన్నీ కలిపి సూపర్గా ఉన్నాయి. మనం ఇంట్లో రోజు తినేవే, బట్ ఇలా అందరితో కలిపి ఇలాంటి చోట తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది కదా. సో సూపర్గా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత ఇలా వచ్చి మనకు తెలిసిన వాళ్ళతో ఇలా మనమందరం ఒకలాగే మాట్లాడతాం, ఒక పద్ధతులు కట్టుబాట్లతో ఉంటాం కాబట్టి. సో అక్కడ అందరితో కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూడండి, అమ్మాయిలు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరిగాయి అనమాట. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లలందరినీ. క్యూ లైన్ చూసారా, రాగి సంగటి కోసం అందరు ఎలా వెయిట్ చేస్తున్నారో. ఫుల్ క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట జనాలు అయితే. ఇక్కడైతే అన్ని షాపింగ్ ఏరియాస్కుని పెట్టారు. ప్యారలల్గా అక్కడ ఈవెంట్ జరుగుతుంది. ఇంకా అమ్మాయిలు అంటే తెలిసిందే కదా, అందరూ ఆడవాళ్ళంతా షాపింగ్ దగ్గరే ఉన్నారనమాట. సో మంచి మంచి కలెక్షన్స్ చాలా బాగున్నాయి. సో వాళ్ళంతా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. నేను ఈ మధ్య ఇండియాకి వెళ్ళొచ్చాను కాబట్టి సో షాపింగ్ జోలికి అయితే వెళ్ళలేదన్నమాట. జస్ట్ వీడియో కోసమే వెళ్ళి అలా మొత్తం అన్నీ కవర్ చేశాను. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో ఇమిటేషన్ జ్యువెలరీ, శారీస్, హ్యాండీక్రాఫ్ట్స్వి, తర్వాత ఫ్రాక్స్ కానీ, పిల్లల డ్రెస్సెస్, తర్వాత బ్లౌజెస్
అన్నీ చాలా రకాల కుర్తీస్ కానీ అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇంతే కాకుండా ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేసింటారు కదండి చాలామంది, వాళ్ళందరు స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి కాఫీ కబూర్లు అని, వీళ్ళు అన్ని ఇంటర్వ్యూస్ అలా కండక్ట్ చేస్తుంటారు, చాలా బాగా చేస్తారనమాట. నేను కూడా చూసాను ఇంతకుముందు వాళ్ళు, ఇవి చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే అన్ని పట్టు చీరలు కానీ ఆడవాళ్ళవి ఇంకా మొత్తం అన్ని ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి, ఇంకా అన్ని బ్లౌజెస్ అనమాట. అక్కడ ఇదైతే విల్లన్ ట్రస్ట్ తిరుమల రెడ్డి అని ఉన్నారు, ఆయనది విల్లన్ ట్రస్ట్ ఇది స్టాల్. ఆయన ఈ ఈవెంట్కి చాలా స్పాన్సర్ చేశారనమాట. సో ఆయన స్టాల్ అనమాట అది. ఇంకా ఇలా ఇప్పుడైతే క్రౌడ్ బాగా వచ్చారనమాట. ఇంకా ఫుల్ అందరూ మంచిగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ అందరూ ఇక్కడ ఇంకా భోంచేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించిందండి, చాలా చాలా బాగా టైం స్పెండ్ చేసాం మేము. ఇంక ఇక్కడైతే దారా వాళ్ళే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, ఇండియాలో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తారనమాట. సో దాని గురించి ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నారు, చూసేద్దాం. ఆ తర్వాత అందులో సెలెక్ట్ అయినటువంటి కవితల్ని పుస్తక రూపంలో తీసుకొని వచ్చి రాయలసీమలో ఉన్నటువంటి లైబ్రరీస్లో మనం వాటిని పొందుపరుద్దామనేది మన యొక్క అభిలాష. దీంతో రాయలసీమ సంఘాలు దారా కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నవంబర్లో నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి గారు. లో సుమారుగా ప్రతి 1000 మంది బేబీలకు కూడా 50 నుంచి 60 మంది బేబీలు చనిపోతున్నారు. ఆ నెంబర్ని 20కి లోపలికి తీసుకురావాలనేది ట్రైన్ అండ్ హెల్ప్ బేబీస్ యొక్క ప్రధాన ఉద్దేశం. తిరుపతిలో ఇప్పుడు కంటిన్యూస్గా ఇది 3వ సంవత్సరం ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం మెడికల్ ఆఫీసర్స్కి, డాక్టర్సు, నర్సెస్, ఆశా వర్కర్సు, వీళ్ళందరికీ కూడా. సో నెక్స్ట్ మెల్లమెల్లగా ఒక్కొక్క రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కూడా తీసుకెళ్లాలనేదే ధ్యేయం. దారా ఇందులో సపోర్ట్ చేస్తూ ఉంది. మీరు కూడా ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి దారా ద్వారా మీరు సహకరిస్తే డొనేషన్స్ తరపున చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గురించి నాకు హరి ప్లస్ ప్రసాద్ గారు, డాక్టర్ సుమనా ప్రకాష్ గారు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఓకే ఇంత మహత్కార్యం చేస్తున్నారు కదా, ఇంత విలువైన కార్యక్రమము, కొన్ని వేల మంది పిల్లల భవిష్యత్తుని కాపాడే కార్యక్రమం అన్నమాట ఇదండి మా రాయలసీమ అసోసియేషన్ వాళ్ళ పిక్నిక్ ఈవెంట్. సో ఇలా మేమైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము. హోప్ మీ అందరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా సీ యూ, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇంకో మంచి వ్లాగ్తో వచ్చేస్తాను.